ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. గత మాసాలు, గత వారాలు మీ హస్తాల్లో నన్ను మమ్ము మరుగుపరిచి నడిపించిన గొప్ప విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఉదయకాలమున మొదటి ఆరాధన, మొదటి సర్వీసులో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని నడిపించిన గొప్ప విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. ఈ దినము నా తండ్రి, ఆరాధనకు నీ ప్రియులు దూర ప్రాంతములో నుంచి మీరు నడిపి ప్రభువా, వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు భద్రపరచి బలపరచండి. ఈ మైక్ యంత్ర శబ్దము ద్వారా, ఈ టీవీ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా నీ వాక్కును, నీ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ ఆదరణ, సమాధానము, నెమ్మదిని కలుగు చేయండి. ఈ దినము ఎవరు ఎలాంటి పరిస్థితిలో వచ్చినా వారు విడుదల నుండి వెళ్ళటానికి ద్వారాలు తెరవండి. ఈ వర్తమానము దీవెనకరంగా, ఈ వర్తమానము ఆశీర్వాదకరంగా, ఈ వర్తమానము సమాధానకరంగా, ఈ వర్తమానము శాంతియుక్తంగా, ఈ వర్తమానం ప్రభు ప్రతి బిడ్డలకు అభిషేకంగా మీరు నడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనండి. ఇప్పుడు పాడబోతుండగా పాడుతున్న బిడ్డలను కూడా మీరు దర్శించి మేలులతో నింపమని, నీ మహాకృపను మీ దీవెన తోడుగా ఉంచమని, రానే ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. బలహీనులను స్వస్థపరచండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అసమాధానంగా ఉన్న వారికి సమాధానం ఇవ్వండి ప్రభువా. ఆశీర్వాదాన్ని కోల్పోయిన బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ పరిసర ప్రాంతమంతా నా తండ్రి ఆశీర్వాదపు జల్లులు, ఆశీర్వాదపు మంచును మీరు కురిపించి నామానికి మాత్రమే మీరు మహిమ తెచ్చుకొనమని, బలహీనులమైన మమ్మల్ని మీ సిలుచాటును మరుగుపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తోడై నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడై నీడై ఉన్న నీ కృపయే ఆధారం. భక్తిహీన బంధంలో నేనుండగా, ప్రేమల సంద్రంలో పడి ఉండగా, భక్తిహీన బంధంలో నేనుండగా, ప్రేమల సంద్రంలో పడి ఉండగా, ఇరుకులో వేషాలతను కలిగించిన దేవా, ఇరుకులో వేషాలతను కలిగించిన దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడై నీడై ఉన్న నీ కృపయే ఆధారం. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడై నీడై ఉన్న నీ కృపయే ఆధారం. దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా,
పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిసొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిసొచ్చిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడై నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన, ఆధారం నాకు ఆధారం, నాకు తోడై నీడై ఉన్న నీ కృపయే ఆధారం. హల్లెలూయా. మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవయ్యా. గడిచిన కాలం అంతయు ప్రభ పరిశ్రమ రెక్కల చాటున నన్ను మమ్మును సంగమును సేవకులను ప్రభ మీరు కాచి కాపాడే విధానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు ప్రభ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాన్న. ఈ 11వ మాసంలో ప్రభయ్యా, ఈ చివరి పునరుద్ధాన దినమునందు ప్రభ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీ సన్నిధిలో సమకూర్చున్నారు ప్రభ, పాడు పాటలను మయం పొందినారు దేవా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు ప్రభ. అయ్యా వర్తమానం కొరకు సిద్ధపడిన దైవశేఖలు మీరు జ్ఞాపకం చేసుకోండి కన్నా తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు అనైనా తండ్రి మీకు స్తోత్రాలు మాకు సిద్ధపరిచిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభ. ఉపదేశం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభయ్య. మీ యొక్క హెచ్చరికలను ప్రభ మీకు స్తోత్రాలు, మీ యొక్క వాగ్దానములను ప్రభ, మీ ఆశీర్వాదములను మీరు మాకు అనుగ్రహించి సహాయం చేయండి యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా దాసుని బలపరిచి వాడుకొని సహాయం చేయండి, కృప చూపించండి ప్రభయ్య. వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన వారందరూ కూడా సమయానికి మీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. శబ్దయంత్రం ద్వారా ప్రభు వాక్యం వింటున్న ఈ ప్రాంత బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఆ వాక్యం వింటున్న వారి జీవితాల్లో ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు ప్రభయ్యా. అయ్యా మీకు మీరు అనేకమైన గొప్ప కార్యాలు నాయన జరిగించి సహాయం చేయండి యేసయ్యా. మీకు స్తోత్రాలు, కృప చూపించండి ప్రభయ్య. సమస్త విషయములందు మీరు ఆధిపత్యం వహించండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమంతయు ప్రభు జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం ఇచ్చేయమని, కృప చూపించమని మిమ్మల్ని అందరినీ మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభమే ఈ ఆరాధన అంతటిలో మీరు అధ్యక్షత వహించి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు ఈరోజు మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 13వ కీర్తన 13వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. కీర్తన 13వ కీర్తనలో 13వ కీర్తన బైబిల్ గ్రంథములో నుండి 3వ వచనాన్ని 3వ మాటను మనం చదువుకుందాము. కీర్తన 13వ కీర్తన 3వ వచనములో, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. చాలు ప్రియులారా, ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన అనగానే ఎక్కువగా మనకు కనపడేది దావీదు యొక్క విన్నపం, దావీదు యొక్క ప్రార్థన. దావీదు ఇంకా ఈ ప్రార్థనను ఎలాగ మలుస్తాడు అంటే, నాకు తిరిగి ఉత్తరం ఇమ్ము అంటాడు. ఉత్తరము అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఉత్తరం కాదు, కానీ ఉత్తరము అంటే ప్రియులారా తిరిగి నాకు సమాధానమును దయచేయమని దావీదు దేవుణ్ణి తన విన్నపములో అడుగుతూ ఉన్నాడు. ఇక్కడేమంటాడంటే 3వ వచనంలో, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి అన్నాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే నా మీద దృష్టి ఉంచి అంటే నన్ను చూచి అన్నాడు. నన్ను చూచి. దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం కదా, ఈ మాటను బట్టి దేవుడు మనలను చూచే దేవుడు. దేవుడు మన మీద ఆయన దృష్టి ఉంచేవాడు. ఆయన మన మీద దృష్టి ఉంచే దేవుడు,
చూచే దేవుడు. మనం అనుకుంటాం కొన్ని సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు బాధలు వచ్చినప్పుడు, కన్నీరు కలిగినప్పుడు, సమస్యలు పెరిగినప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడు, దేవుడు మరచిపోయాడు, దేవుడు నన్ను చూడట్లేదు అంటారు. అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా అన్న డౌట్, ఆలోచన కూడా చాలా మందికి వచ్చింది. ఈ రోజున నా మాటలు వింటున్న దేవుని బిడలారా, పరిసర ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, ఒకవేళ దేవుడు నన్ను చూడట్లేదు, దృష్టి ఉంచట్లేదు, నన్ను కనిపెట్టట్లేదు, ఒకవేళ నా ఇంటి మీద, నా బిడ్డల మీద, నా వ్యాపారం మీద ఆయనకు ఆలోచన దృష్టి లేదని మీ యొక్క నిర్ణయంతో ఉన్నట్లయితే, ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రియులారా, దేవుడు మనలను చూచే దేవుడు. దేవుడు తన దృష్టిని మన మీద ఉంచుతాడు. ఓ తల్లి, ఓ తండ్రి బిడ్డలు ప్రియులారా చూస్తున్నప్పుడు, వారు ఏదైనా సమస్యల్లో శ్రమల్లో పడిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆదుకుంటారు. ఓ చిన్న బిడ్డలు రోడ్డు మీద పడిపోయినా, నీళ్ళల్లో పడిపోయినా, ఒకవేళ ఏదైనా బలహీనతలు వారికి ఎదురైనా ఆ తల్లి ఆ తండ్రి ప్రియులారా వారిని ఏం చేస్తారంటే, చూచినప్పుడు వారిని ఆదుకుంటారు, రక్షిస్తారు, వారి ప్రాణాన్ని కూడా తెగిస్తారు. అవునా కదా? ఆ తల్లి ఆ తండ్రి వారి ప్రాణమును కూడా ఏం చేస్తారంటే వారు తెగిస్తారు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఓ తల్లి తండ్రి లేక ఓ మనిషి మానవుడే మరొక వ్యక్తికి సహాయపడుతుంటే, దేవుడు మనము శ్రమలో, సమస్యల్లో, బాధలో, కష్టములో ఉన్నప్పుడు ఆయన మనలను ప్రియులారా మరి చూచి ఊరుకుంటాడా? ఆయన చూస్తాడు. చాలామంది ఆయన చూచి ఊరుకున్నాడు, ఆయన చూచి కూడా నన్ను శ్రమల పాలు చేశాడు, ఆయన చూచి కూడా నన్ను నిందల పాలు చేశాడు, ఆయనలో నేను సేవ చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉన్నాను, కన్నీరు కారుస్తున్నాను, అయినప్పటికీ నా జీవితంలో దేవుడు నన్ను విడిచాడని చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏమిటంటే, చూడండి, కీర్తన 34వ కీర్తనలో 5వ మాటను మనం చదువుకుందాం. 5వ వచనాన్ని మనం చదువుదామండి. కీర్తన 34వ కీర్తన 5వ వచనాన్ని బైబిల్ గ్రంథములో నుండి మనం చదువుకుందామండి. వారు ఆయన తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోయెను. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ప్రియులారా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ప్రియులారా, ఈరోజు మన కుటుంబాల మీదకి వెలుగు రాలేకపోవటానికి, అంటే వెలుగు అంటే కార్యాలు కలక్కపోవటానికి, ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి, ప్రియులారా మనం అనుకున్న వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడలేకపోవటానికి గల కారణం ఏమిటంటే, బైబిల్లో ఇక్కడ స్పష్టంగా రాయబడింది కదా, వారందరూ ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఇది క్రీస్తు ప్రవచనం. ఇది ఎవరి ప్రవచనం? ఇది యేసుక్రీస్తు వారి యొక్క ప్రియులారా ఇది ప్రవచనమై ఉన్నది. అంటే యేసు జననం, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన జననాన్ని చూచిన వారందరి జీవితాల్లో ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. ఇంకొక వారం ప్రియులారా, లేక ఇంకొక రోజు, ఈరోజు 24, రేపు 25, అంటే ఈ నెల నవంబర్ 25 నుండి యేసు జననం, క్రిస్మస్ వేడుకలు ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలన్నీ కూడా ఈ పండుగ వేడుకలను జరుపుకుంటాయి, పండుగలో కొనసాగుతారు.
ప్రియులారా, అన్ని దేశాలు కలిసి చేసే పండగ ఏదైనా ఉందంటే ఇదే. ఈ కీర్తన గ్రంథము 34:5 వారు ఆయన తట్టు చూడగా అంటే ఆయన జననము, ఆయన బెత్లెహేము, ఆయన పుట్టుక, ఆయన పశువుల పాక, ఆయన యొక్క శిష్యత్వం. ప్రియులారా, వారు ఆయన తట్టు చూడగా ఆయన జన్మించినప్పుడు వారికి ఏం కలిగింది అంటే వెలుగు కలిగింది. స్తోత్ర. వారికి ఏం కలిగింది? వెలుగు కలిగను. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. అంటే అర్థం ఏమిటంటే మనము మనలనే, మన సమస్యలను దేవుడు చూడాలి అంటే మనము ఆయన తట్టు చూడాలి, ఆయన వైపు తిరగాలి, ఆయనను మనము పట్టుకోవాలి. స్తోత్ర, స్తోత్ర. చాలా మంది ప్రియులారా డాక్టర్ వైపు చూస్తారు, ధనవంతుల వైపు చూస్తారు, డబ్బు వైపు చూస్తారు, బలవంతుల వైపు చూస్తారు, లోకం వైపు చూస్తారు. దేవుని వాక్యం ఏమంటుందంటే చూడండి, కాదనట్లేదు, కానీ ప్రాముఖ్యంగా ప్రథమ స్థానము మనం ఎవరిని చూడాలి, మనకు విడుదల కలగాలి అంటే మనము దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని వైపు చూడాలి. అప్పుడు ఏం కలుగుతుందంటే వెలుగు కలిగను. స్తోత్ర. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల ముగించిపోతున్న మీ జీవితాల్లో నా దేవుడు వాక్యముల నుండి మాట్లాడుతున్నాడు. మీ మీద ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యమైన, ఒక మహిమకరమైన వెలుగును ఆయన దించటానికి, ఉంచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ వెలుగును మీరు పొందాలి అంటే మీరు ఆయన తట్టు, ఆయన వైపు చూడాలి. వారి ముఖములు ఎన్నడూ ఏమవ్వలేదంటే, వారి ముఖములు ఎన్నడూ కూడా ప్రియులారా లజ్జింపల, అంటే వారు చిన్నబోల, వారు అపజయం పొందల, వారు వెనకంజి వేయల, వారి మీద వెలుగు కలిగెను. ఇదిగో పండగ మాసాల్లోనికి అడుగు పెట్టబోతున్న మీతో నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు వాక్యములో నుండి. ఈ డిసెంబర్, నవంబర్ మాసాల్లో ప్రియులారా, ఈ పండుగ మాసాలు ప్రారంభించబోతున్న మీ జీవితాల్లో నా దేవుడు గొప్ప వెలుగును ఆయన కలుగు చేయునుగాక. అయితే అనుగ్రహించాలి అంటే మనము ఎవరి వైపు చూడాలి అంటే మనము దేవుని వైపు చూడాలి. స్తోత్ర. మనం ఎవరి వైపు చూడాలి? పేతురు సముద్రములో, అయ్యా నీవే అయితే నేను కూడా నడిచి వస్తాను అన్నాడు. నీవే అయితే చెప్పాలి, నీవే అయితే నేను కూడా నడుస్తాను అన్నాడు. నీవే అయితే అంటే ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు, ఆయన గాలిని గద్దించాడు, సముద్రంతో మాట్లాడాడు. అంతకుముందు అద్భుతమైన కార్యాలు చేశాడు ఆయన. ఎన్నో కార్యాలు పేతురయ్య గారు చూశారు. ప్రియులారా, ఆ నీళ్ల మీద నడుస్తున్నప్పుడు ఆయన చూపు యేసయ్య వైపు ఉన్నప్పుడు బాగానే నడిచాడు. యేసు వైపు చూస్తున్నప్పుడు మునిగిపోలా. అందరూ ఆ నావలో, పడవలో ఉన్న శిష్యులు, తక్కిన వారందరూ కూడా పేతురు గారిని చూసి ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అనుకున్నారు. ఎప్పుడైతే గాలిని చూచాడో, ఎప్పుడైతే లోకాన్ని చూచాడో, ఎప్పుడైతే పక్కదారులు చూచాడో అతడు భయపడి మునిగిపోసాగెను. స్తోత్ర. అతడు భయపడి ఏమయ్యాడండి? మునిగిపోసాగెను. ప్రియులారా, ఈరోజు నువ్వు భయపడటానికి గల కారణం, మునిగిపోవటానికి గల కారణం, వ్యాపారాల్లో తేలలేకపోవటానికి, ఉద్యోగాల్లో పైకి రాలేకపోవటానికి, ప్రమోషన్ల ద్వారా ప్రియులారా కష్టము దీవించబడలేకపోవటానికి, ఈరోజు నీవు నీ కుటుంబం పతనావస్థలో మునిగిపోవటానికి గల కారణం ఏమిటంటే నీవు లోకం వైపు చూస్తున్నావు, నీవు శరీర కోరికల వైపు చూస్తూ ఉన్నావు. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి. నీ జీవితంలో నువ్వు దేవుని వైపు చూస్తే నీ ముఖము మీద ఏమవుతుంది? నీ ఇంటి మీద, నీ జీవితములో, నీ భక్తి విధానములో వెలుగు కలుగును. స్తోత్ర.
గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మన అంశం ప్రియులారా, మన దేవుడు మన మీద దృష్టి ఉంచేవాడు. మనలను ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయన దృష్టి ఉంచే దేవుడు, చూచే దేవుడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. చెప్పండి పక్కన వాళ్ళకి చేయించి, దేవుడు చూచే దేవుడు. అబ్రహాము, హాగరు, శారమ్మల దగ్గర చూచుచున్న దేవుడు అన్న వార్తను వింటాం కదా. బైబిల్లో దేవుడు చూచిన సందర్భాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన దృష్టి ఉంచిన సందర్భాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. జక్కయ్య చెట్టు ఎక్కితే చెట్టు మీద ఉన్న జక్కయ్య ఏమనుకున్నాడంటే, ఆయన్ని ఎవరు చూడకూడదు అనుకున్నారు. చెప్పండి, ఆయన్నెవరు, నన్నెవరు చూడకూడదు అనుకున్నాడు జక్కయ్య. కంటిని నిర్మించిన దేవుడు కానకుండా ఉంటాడా? చెవిని నిర్మించిన దేవుడు వినకుండా ఉంటాడా? చెప్పాలి. ఆయన అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి ఏమై ఉన్నదండి? నా పాదపీఠం. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, దేవుని వాక్యములో ఆయన చూచే దేవుడు, దృష్టి ఉంచే దేవుడు. ఈరోజు నీ అప్పులను, నీ బాధలను, నీ కష్టాలను, నీ కన్నీరును, నీ వేదనను, ఈ నెల అయిపోతుంది ప్రభువా, ఇంకొక నెల మాత్రమే ఈ కొత్త సంవత్సరంలో ఉంది అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను సంధి, నన్ను దర్శించమంటున్న నిన్ను ఈరోజు నా దేవుడు చూచునుగాక. చూద్దాం. దేవుడు చూస్తే, దేవుడు తన దృష్టి ఉంచితే మనం పొందుకునే కార్యాలను ఒక 3 కార్యాలు చూద్దాం. నెంబర్ వన్ నిర్గమాకాండము 2వ అధ్యాయములో 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయములో 24వ వచనాన్ని చదువుకుందామండి. కాగా విని యాకోబులతో తాను చేసిన వాగ్దానపు నిబంధనలను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, అంటే దృష్టి ఉంచెను. ఏవండి, వారిని చూచి వారి మీద దృష్టి ఉంచి వారి యందు దేవుడు లక్ష్యం ఉంచెను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే వారి కష్టములో దేవునికి మొరపెడుతున్నప్పుడు, వారి కష్టాలను దేవుడు చూచి, వారి మొరను దేవుడు చూచి, వారి కన్నీటిని దేవుడు చూచి ప్రియులారా, వారి యందు ఆయన లక్ష్యముంచెను. లక్ష్యముంచి ఏం చేశాడు తెలుసా? 3వ అధ్యాయములో 7వ వచనం చూడండి. అక్కడే 3వ అధ్యాయం 7వ వచనము, లక్ష్యముంచి దేవుడు వారి మీద దృష్టి ఉంచి వారిని చూచి, వారి మీద లక్ష్యముంచి దేవుడు ఏం చేశాడు? అక్కడ 3:7 చదువమ్మా. మరియు యెహోవా ఇట్లా నేను దేవుడు ఇలాగా సెలవిచ్చెను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను ఆయన ఏం చూచాడు? ఏమి దృష్టి ఉంచాడు అంటే వాళ్ళ బాధను చూచాడు. ఇంకా చదువమ్మా. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని తమ్ముని కష్టపెట్టు వారిని వారు పెట్టిన మొరని వింటిని, వారి దుఃఖమును నేను తెలుసుకున్నాను. వాళ్ళ బాధ, వారి కన్నీరు, వారి దుఃఖము దేవుడు తెలుసుకొని ఆ కార్యం మీద ఏం చేశాడంటయ్యా? లక్ష్యం ఉంచాడు. ఏం చేశాడు? వాళ్ళ కార్యం మీద అయ్యా లక్ష్యం ఉంచాడంట. ఎందుకు వారు దుఃఖపడుతున్నారు? ఏంటి వారి కష్టము? ఏంటి వారి కన్నీరు? దేవుని వాక్యములో దేవుడు చూచినప్పుడు, దేవుడు దృష్టి ఉంచినప్పుడు లక్ష్యముంచే దేవుడై ఉన్నాడు. స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంత నివాసులారా, ఈరోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో కానీ టీవీ కార్యక్రమంలో చూస్తున్న దేవుని సంగమా, ఈరోజు దేవుడు దృష్టి ఉంచితే, దేవుడు చూస్తే
ఆయన లక్ష్యం ఉంచుతాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క లక్ష్యం ఏమిటి ఆయన ఉంచింది అంటే వారి కన్నీరు, వారి మొర, వారి నిట్టూర్పు, వారి యొక్క శ్రమ దినాలను, వారి బాధలను దేవుడు చూచి మోషేని పంపించి ఏం చేశాడంటే వారికి ఐగుప్తుల నుండి విడుదలను కలుగు చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా మకింపరుద్దాం, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాసాన్ని ముగిస్తున్న మీరు, మరొక మాసాన్ని ప్రారంభించబోతున్న వారు, పరిసర ప్రాంత నివాసులారా, ఈ మందిరము చుట్టూ ఉన్న గుడార వాస్తవులారా, నా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఆయన చూస్తే, దృష్టి ఉంచితే, ఆయన కన్నులు నీ మీద పడితే వెలుగు కలుగుతుంది. ఆయన లక్ష్యముంచే దేవుడు. చెప్పండి, ఏం చేసేవాడు ఆయన? లక్ష్యముంచే దేవుడు. నీ కార్యాల మీద లక్ష్యముంచుతాడు, నీ పనుల మీద లక్ష్యముంచుతాడు, నీ నిట్టూర్పుల మీద లక్ష్యముంచుతాడు. కష్టము అన్నాడు, వారి కష్టకాలమున. ఎక్కడ అది? కీర్తన 107:13 చదవద్దు కానీ 107 కీర్తన 13లో వారు కష్టకాలమున, వారు కష్టపడుతూ మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఏం చేశాడంటే విన్నాడు. ప్రజలా స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూచే దేవుడు, దేవుడు దృష్టి ఉంచే దేవుడు. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవది మనం చూచినప్పుడు, ఆయన దృష్టి ఉంచినప్పుడు రెండవ భాగాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. కీర్తన 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ కీర్తనలో 8వ వచనాన్ని మనం చదువుకుందాం బైబిల్లో నుండి. నీకు ఉపదేశాన్ని చేసేదనంటే, నీకు ఉపదేశము, వాక్యాన్ని బోధిస్తాను, ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును, నీవు ఏ మార్గములో నడవాలో నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు చూస్తే, దృష్టి ఉంచితే ఆయన లక్ష్యం ఉంచుతాడు. ఒకటి. రెండవది ప్రియులారా, అంటే మన కార్యాల మీద లక్ష్యం ఉంచుతాడు. అది ఏ కార్యమైనా. మీరు ఏదైనా కార్యాన్ని అనుకుంటే, రాత్రి ఒక కార్యాన్ని అనుకున్నాను, నా కార్యం మీద నా దేవుడు లక్ష్యం ఉంచునుగాక. స్తోత్ర. మన సంఘంలో మనం అనుకున్న కార్యాలను లక్ష్యం ఉంచుతాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. రెండవది ప్రియులారా, ఆయన చూస్తే, దృష్టి ఉంచితే, ఆయన కన్నులు మన మీద ఉంటే, మనం ఆయన వైపు చూస్తే. ఓ సేవకుడు సాక్ష్యం ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో నాకు ఏదైనా డబ్బు అవసరమైతే అప్పుడు 2000 కాగితాలు ఉన్నాయి, ఆ 1000 రూపాయల కాగితాలు ఉన్నాయి, 500 కాగితాలు ఉన్నాయి, 2000 కాగితాలు లేవు. ఇప్పుడు ఉన్నాయా 2000 కాగితాలు? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? బ్యాన్ చేసేసారు కదా. ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏమండి, అప్పుడు 1000 రూపాయలు 500 ఉండేవి. ఆయన చిన్న సాక్ష్యం చెప్తూ అన్నాడు కదా, నాకు అవసరమైనప్పుడు, డబ్బే అవసరమైతే నేను ఆ డబ్బు, ఆ కాగితాలు కూడా గుర్తు చేసుకొని, ఆ నోట్లు, పచ్చ నోట్లు, ఎర్ర నోట్లన్నీ కూడా గుర్తు చేసుకొని దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, అది నాకు కావాలి, నాకు అవసరం అన్నట్టుగా తన మనసు కోరుకుండిద్ది. మనం ఏదైనా ఒక వస్తువు తినాలన్నప్పుడు కోరుకున్నట్లుగా డబ్బు, వెండి, బంగారాలను కూడా మనం ఏం చేస్తామంటే అది ఇలాగా అలాగా అని దృష్టి ఉంచుతాం. ప్రియులారా, దేవుడు మన కార్యాలలో లక్ష్యం ఉంచితే ఎంత అద్భుతం చూడండి. స్తోత్ర. మానవులమైన మనమే ఊహించుకుంటామే, దేవుని బిడలమైన మనకు దేవుడు అడిగినప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు ప్రియులారా, పిల్లలు అడిగితేనే ఏమండి, రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా దేవుడు? మత్తయి భక్తుడు అంటాడు కదా, మత్తయి భక్తుడేనా అనేది? ఏమండి, ఆయన మనం రొట్టెని అడిగితే రాయిని ఇవ్వడు. ఒకవేళ చేపను అడిగితే పాముని ఇస్తాడా, తేలుని ఇస్తాడా? ఆయన ఇవ్వడు. శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తాడు.
స్తోత్ర. ఎలాంటి ఈవులైనా లక్ష్యముంచితే శ్రేష్టమైన ఈవులు. 2, ఆయన చూస్తే, ఆయన వైపు మనం చూచినప్పుడు, ఆయన దృష్టి ప్రియులారా మన మీద ఉన్నప్పుడు మనకు ఆయన ఆలోచన చెప్తాడంట. స్తోత్ర. మనకేం చెప్తాడు చెప్పండి? ఆలోచన చెప్పాలి. ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి. మీకు అర్థమవుతుందో లేదో? కొంతమంది ఎదిగితే బలపడితే మా అంతటి జ్ఞానులు లేరు అనుకుంటారు, మా అంతటి మొనగాడు లేడు అనుకుంటారు, మా అంత తెలివిగల వాళ్ళు లేరు అనుకుంటారు. ప్రియులారా, మనకు ఆలోచన చెప్పేవారు కావాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఒకవేళ ఆలోచన చెప్తా ఉంటే వీళ్ళు మాకు చెప్పేది ఏంది అనుకుంటారు. అంతకుముందు పాస్టర్ గారు చెప్పాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు ఎదురు రావాలి. కొంతమంది ఎదురు కూడా రమ్మంటారు. ఎదురెళ్ళే పాస్టర్ గారు లేరా? ఓ షాప్ ఓపెనింగ్కి తెల్లారుజామున 4 గంటలకు పిలిచాడు ఆయన. కొత్తగా వచ్చాను అప్పుడే నేను ఒంగోలుకి సేవకి. ఆయన ఏదో ఓపెనింగ్ పిలిచాడు, మనకు ఆత్మలు కావాలి, దేవుని పని పెరగాలి, కొత్తగా వచ్చాము, ఇక్కడ ఎవరు తెలియదు, ఆయన పెద్ద మనిషి, 4 రమ్మన్నాడు కదా, ఏమైద్దిలే వెళ్ళి ప్రార్థన చేద్దాము అని సిగ్గుతో తల వంచుకొని ఎవరైనా చూస్తారేమో అనుకుంటా వెళ్తున్నాను నేను. కొంచెం సిగ్గుతో తల వంచుకొని ఎవరైనా చూస్తారేమో, 4 గంటలకి షాప్ ఓపెనింగ్కి ప్రార్థన ఏందబ్బాయ్ అనుకుంటారు, పాస్టర్ గారు ఏంది అని అనుకుంటారని నేను వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ షాపులో పెద్ద పెద్ద రెవరెండ్లు 22 ఉన్నారు నాకన్నా ముందు. సరే ఉంటే ఉన్నారు. అక్కడ 1-2 ఈ జీవాలను తీసుకొచ్చి తిప్పుతున్నారు ఆ షాపులో. ఈ జీవాలు వచ్చి ఏం చేస్తున్నాయండి? 1-2 చేస్తూ ఉన్నాయి. నేను అంటాను ప్రియులారా, ఇలాంటి సేవకులు కూడా ఉంటారు. నేను అనేది జీవితాల్లో ఇలాంటి కాదు, మన జీవితాల్లో ప్రియులారా ఆలోచన చెప్పేవారు కావాలి. ఆలోచన తీసుకోవాలి. కొంచెం ఎదగగా, కొద్దిగా బలపడగా, కొద్దిగా నేర్చుకొనగా, వీళ్ళేంది నాకు చెప్పేది అని మనస్తత్వం, ఆలోచన మనకు రాకూడదు. వచ్చిన కొత్తలో కోడలు ఎలా ఉండిద్దో, మీ కోడలు వచ్చిద్దా? కోడలు వచ్చే అవకాశం ఉందా? చెప్పడే ఆయన. అమ్మ మీకు అల్లుడు వచ్చే అవకాశం ఉందా? అడుగుతున్నా, దాని తప్పేముంది చెప్పండి. ఏమండి, రాదా ఎప్పటికీ కోడలు? వచ్చిన కొత్తలో కోడలు ఎంత బాగుండిద్దో. రాను కోడలు ఏం చేసిద్ది? అత్తను కానీ మామను కానీ ఉన్నవాళ్ళని అందరిని అనట్లా, ఏమనుకోబోకండి, బయట కూర్చోబెట్టేసిద్ది. ఈ అత్తలు కూడా అలాగనే తయారయ్యారు ఈ రోజుల్లో. ఎలా మలుచుకోవాలో, ఎలా నడిపియాలో తెలియని అత్తలు. కోతికి కొబ్బరి చెప్పు దొరికితే వనమంతా ఏం చేసిందంట అది? ఏమండి, కోతి కొబ్బరి చెప్పు దొరికితే చూడండి అది ఏం చేసిద్దో. ఓసారి పెద్ద మనిషి చెప్పాడు, ఓ వనంలో కోతి, అసలే కోతి అది ఏం చేసిందంట? అది కళ్ళు తాగిందంట. అసలే కోతి, ఆ కోతి అది కోతి చేష్టలు చేస్తూ ఉండిద్ది, కళ్ళు తాగింది. ఇక చూడండి ఎలా ఉండిద్దో దాని వైభవం. కొంతమందికి సింహాసనం దొరికిన, ఆధిపత్యం దొరికిన ఎదటి వాళ్ళ ఆలోచనే తీసుకోరబ్బా. అసలు వాళ్ళ ఆలోచనలు ఏముంది అనుకుంటారు. బైబిల్లో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదామా? త్వరగా చదువుదామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వది. దేవుడు దృష్టి ఉంచితే, దేవుడు చూస్తే ఆయన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. చూడండి, సామెతలు 15:22 చదువు తల్లి. ఆలోచన చెప్పువారు లేని చోట, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఏమవుతుందంటండి? ఉద్దేశాలు, కార్యాలను దృఢపరచబడతాయి. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ బయటకు వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి.
స్తోత్రం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పట్లేదు అందరు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, ఆలోచన చెప్పేవారు కనుక లేకపోతే ఉద్దేశాలన్నీ ఏమైపోతాయంట, వ్యర్థమైపోతాయి. కాబట్టి ఆలోచన చెప్పేవారు కావాలి. విశ్వాసులకు కాపరి చెప్పాలి. కాపరికి విశ్వాసులు చెప్పాలా? చెప్పట్లా ఎవరు. ఈ రోజుల్లో ఎలాగుందంటే విశ్వాసులు చెప్పినట్లుగా కాపరి నడుచుకోవాల్సి వస్తుంది. మీరేమంటారు మరి? వెనక కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ఏమండి, ఆలోచన డాక్టర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఆ డాక్టర్ గారు ఆయన అందరికీ ఆలోచన చెప్తాడు. ఈ ట్యాబ్లెట్ అప్పుడు వేసుకోవాలి, ఈ బిళ్ళ ఇప్పుడు వేసుకోవాలి, ఈ టానిక్ అప్పుడు తాగాలని. ఆయనకన్నా పెద్ద డాక్టర్ ఆలోచన ఆయన తీసుకోవాలి. ఆలోచన చెప్పేవారు ఉండాలి, లేకపోతే మన ఉద్దేశాలన్నీ ఏమవుతాయంటే దేవుని వాక్యములో ప్రియులారా రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో నుండి వ్యర్థమైపోతాయి అంట. దావీదు సొలొమోనా అబ్షాలోమా? అబ్షాలోము దగ్గర అహీతోపేలు, అంతేనా? కరెక్ట్గా చెప్పానా? ఏమైనా చెప్తారా కరెక్ట్గా మీనింగ్? అతడి ఆలోచన కనుక చెప్తేనంట కరెక్ట్గా సూట్ అయిద్దంట. అయితే ప్రియులారా ఒకసారి పార్టీ మార్చేశాడు. దావీదు పైకి తీసుకొచ్చి దావీదు అతనికి ఆధిపత్యం ఇచ్చి దావీదుకి ఆలోచన చెప్పేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే పార్టీ మార్చి ఏమండి అబ్షాలోము దగ్గర ఆలోచన చెప్తా ఉన్నాడు. దావీదు స్నేహితుడు హుషై అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఇది మీకు ఎక్కడ కనబడుతుందంటే బైబిల్లో 2 సమూయేలు ప్రియులారా 17వ అధ్యాయంలోనికి రండి. నేను చెప్తాను. 17వ అధ్యాయంలోనికి రండి. మీకు అర్థమైనట్లుగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను ప్రియులారా. బైబిల్లో 2 సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయం ప్రియులారా ఈ యొక్క అహీతోపేలు ఏం చేస్తాడంటే ఉరేసుకొని చనిపోతాడు. ఏమవుతాడు? ఆలోచన చెప్పేవాడు ఏమవుతాడు చెప్పండి? ఉరిపోసుకుంటాడు. ఎక్కడంటే 23 చదవండి తల్లి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. అప్పుడు అతడు చనిపోగా జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. ఎందుకు అతడు ఉరేసుకున్నాడు అంటే ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తాం కదా. 7వ వచనం 17:7లో హుషై అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఏమి ఆలోచన చెప్పాడు తెలుసా? 17:1లో దావీదు కొంచెం సొమ్మసిల్లాడు, కొద్దిగా నీరసెళ్తాడు. అప్పుడు అంటాడు ఇదే సమయం వెళ్ళి కొడదామని. కాపరి కూడా కొంచెం బలహీనపడ్డప్పుడు, ఏదైనా కొంచెం సమస్య ఎదుర్కొన్నప్పుడు ఇంకా సమస్యను పెడతారు. అవునా కదా? ఏమండి, కాపరి ఇప్పుడు దావీదు కొంచెం సొమ్మసిల్లాడు, నీరసిల్లాడు. అక్కడ రాస్తాడు ఇది సరైన సమయము దావీదుని కొడతానికి అన్నప్పుడు హుషై అతని స్నేహితుడు అండి. అతడు మీకు చూడండి, నేను ఈ హిస్టరీ అంతా బాగా బట్టి పట్టాను. ఇదంతా వీళ్ళ స్టోరీ అంతా. ఈ దావీదుకి ఈ హుషై అనే అతను ఎవరంటే 5లో కనబడతాడు. అంతటా అరికీయుడైన, అంతేనమ్మా, అరికీయుడైన హుషై ఎవరంటే 15:27లోకి రండి. 2 సమూయేలు పక్కనే ఉంది చూడండి. 15వ అధ్యాయంలో 15:37లో 15వ అధ్యాయం 30 దావీదు స్నేహితుడైన హుషై. చాలు తర్వాత మీరు చదువుకోండి బైబిల్ బాగా. లైవ్ వెళ్తుంది, కొంచెం టీవీలో వాళ్ళకు కూడా ప్రశ్నలు లేకుండా చెప్పేస్తున్నా. ఇతడు చెప్తాడు ఇది సరైనది కాదు. దావీదు అక్కడ చదవండి, బలాఢ్యుడు, శక్తిమంతుడు, అతన్ని మీరు ఎదుర్కోలేరు.
ప్రియులారా, దేవుని వాక్యములో ఇతడు చెప్పిన ఆలోచన నెరవేరకపోయేసరికి ఇతగాడు ఏం చేశాడంటే ఉరేసుకొని చనిపోయాడు. కొంతమందికి ఏం పట్టుదలో కదా, ఎంత పట్టుదలో. ప్రార్థనలో పట్టుదల ఉంటే బాగుండిద్ది, దేవునికి ఇచ్చే విషయంలో పట్టుదల ఉంటే బాగుండిద్ది. అసలు దేవునికి నేను ఏమి ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను, నేను దేవునికి ఇవ్వాలి, చెయ్యాలి అని ఏమండి పట్టుదల. ఉపవాసం ఉండటంలో పట్టుదల ఉండాలి. అతని చెప్పిన ఆలోచన అసలు అతని ఆలోచన నెరవేరలేకపోవటానికి కారణం మీకు తెలుసా? రండి బైబిల్లో 2 సమూయేలు 15 అధ్యాయంలో 2 సమూయేలు 15 అధ్యాయం బైబిల్ చూడండి. వాక్యాలు చూసి నేర్చుకుందాం ప్రియులారా. ఏదో ఒక చిన్న మాట తీసుకొని పిట్టకథలతో ముగియకుండా బైబిల్ అన్వేషిద్దాం, బైబిల్ నేర్చుకుందాము. ఇక్కడ అతడు ఉరేసుకోవటానికి, అతని ఆలోచన తారుమారు అవటానికి గల కారణం ఏంటంటే, దావీదు ఏం చేస్తున్నాడంటే 2 సమూయేలు 15 అధ్యాయం 31 చదవండి, 31 చదవండి త్వరగా. 15 అధ్యాయములో 31. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దామండి. అంటే దేవుని వాక్యములో దావీదు ప్రార్థన చేశాడు. జాగ్రత్త సుమి, మీ కాపరితో సమాధానంగా ఉండండి. కాపరికి దేవుడు సంఘాన్ని అప్పగిచ్చాడు, సేవను అప్పగిచ్చాడు. ఏమండి ప్రియులారా, కొంతమంది చెడగొట్టే ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఆ సంఘానికి వెళ్తున్నావా, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావా, ఆ పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్తున్నావా? ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు? డాక్టర్ గారు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు? నిద్ర వస్తుందా? తెల్లారుజామున నిద్ర వస్తుందా మీకు? ఏమండి ఉజ్జీవంగానే చెప్తున్నా నేను. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. వీళ్ళు ఎక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఆలోచించాలిగా. వాళ్ళు ప్రార్థన చేసుకోరు, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళరు, వాళ్ళు దేవునికి ఇవ్వరు, పరిచర్య చేయరు. వారు ఎప్పుడు కూడా లోక కార్యాల్లో పాలు పొమ్ములు పొంది వాళ్ళతో మనకేం పని? మీకు అర్థమవుతుందండి? దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథముల నుండి. ఆలోచన చెప్పేవారు కావాలి. ఆలోచన ప్రియులారా మనం తీసుకోవాలి. నీ సంఘ కాపరి ఆలోచన, దేవుని వాక్యపు యొక్క ఆలోచన, పెద్దల యొక్క ఆలోచన అవసరం. ఏదో సామెత కూడా ఉంది కదా, మీ ఊర్లో చెప్తారా సామెత? రేణుకమ్మ గారు, మీ సొంత ఊరే ఊరు? గుంతకల్లు. అబ్బో, ఎక్కడ సామెత? పెద్ద తల లేకపోతే ఎద్దు తలను పెట్టుకోవాలంట. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనకు ఏమండి, ఈ వాక్యమే మనకు జీవము, ఆలోచన, శక్తిని, అన్వేషణ ఇచ్చేది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఈ వాక్యం ప్రియులారా మన జీవితాల్లో అద్భుతం చేసేది ఈ వాక్యం. ఈ వాక్యము ఏమైతే చెప్తుందో, ఈ వాక్యములో ఏమైతే రాయబడిందో, ఈ వాక్యములో ఏమైతే ఉన్నదో, ఈ వాక్యం ఏమైతే నేర్పిస్తుందో, ఈ వాక్యము సంఘ కాపరి ఏమైతే బోధిస్తున్నాడో అదే ఆలోచన తీసుకొని నడవాలి. చాలా మంది ఈరోజు ప్రియులారా వాళ్ళు తాయి తీస్తున్నారు, వీళ్ళు ఎర్రనీళ్ళు తీయమన్నారు, వీళ్ళు దిష్టి తీయమన్నారు, వీళ్ళు ఎంట్రుకలు ఏమన్నారు, ఏమండి వీళ్ళు శుక్రవారం డబ్బులు ఇవ్వద్దన్నారు, మంగళవారం ప్రయాణం చేయొద్దన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, బైబిల్లో రాయబడుతున్న మాట. మనకు దేవుడు చూస్తే, దృష్టి ఉంచితే ఆయన ఆలోచన ఖచ్చితంగా ఈ నెల అయిపోతుంది. ఏదో ఒక ఆశీర్వదింపబడిన ఆలోచన నా దేవుడు మీకు అనుగ్రహించును గాక, మీకు దయచేయును గాక. అప్పు ఎలా తీరుతుంది, పెళ్ళి ఎలా చేస్తాను,
ఇల్లు ఎలా కడతాను, ఆడమానంలో ఉన్న కాగితం ఎలా విడిపించుకుంటానని నీవు నిరాశపడుతూ ఉన్నావు. నా దేవుడు ఈ ప్రసంగం ద్వారా ఒక అద్భుతమైన ఆలోచన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంతంలో ఎక్కడ నుండి టీవీ, యూట్యూబ్లో, ఈ లైవ్లో మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీకున్న సమస్యలో నా దేవుడు ఒక మంచి ఆలోచన నీకు దయచేసి నడిపించునుగాక. మూడో మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఎక్కడుందమ్మా వాక్యము? 2వ దినవృత్తాంతాలు తీస్తారా? ఎన్నో అధ్యాయము? 7వ అధ్యాయము. 7వ అధ్యాయంలో 14-15 మైకులో చదవండి కొంచెం. 14-15. నా పేరు పెట్టబడిన నా జనులు, గట్టిగా చదువుకుంటూ వచ్చేసేమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 15 కూడా చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. 7వ అధ్యాయం 14-15లో దేవుడు చూచినప్పుడు, దృష్టి ఉంచినప్పుడు అంట బైబిల్ అంటున్నాడు, ప్రార్థన వింటాడు, స్వస్థపరుస్తాడు. ఒకే మాట, ఆయన చూచి కోనేటి దగ్గర నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? స్తోత్ర. ఆ 18 సంవత్సరాలు వంగిపోయిన ఆ బలహీనమైన ఆ యొక్క ప్రియులారా, స్త్రీని చూచి ప్రియులారా, ఆమె వంగిపోయిన స్థితిలో దేవుడు ఆమెను బాగు చేసెను. ప్రజలా, చాలామంది దేవుని దగ్గర వచ్చి కూడా అస్వస్థతలు పొందుకుంటున్నారు, అనారోగ్యాలతో ఉంటున్నారు. స్వస్థతలు ఉన్నాయండి, స్వస్థతలు లేవు అని చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు. ఆత్మీయమైన స్వస్థత పొందుకుంటే, అంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే, సంఘములో చేర్చబడితే, నువ్వు వాక్యానుసారంగా ఉంటే, ఒకని పాపములు ఒకడు ఒప్పుకుంటే, ఏమండి దేవుడు ఏం చేస్తాడు? ఈ కీడు నీకు రాకుండా ఉండాలి, బలహీనత రాకుండా ఉండాలంటే మరి ఎక్కువ పాపము చేయకుండా అని చాలా ఉన్నాయి రిఫరెన్సులు. ఆది అపోస్తులు వారు సంచరిస్తూ వారు స్వస్థపరుస్తూ అని కూడా మనం చూస్తాం. ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. నువ్వు స్వస్థతల కొరకే పరిగెత్తకూడదు, అక్కడికి ఇక్కడికి. కార్యాల కొరకే పరిగెత్తకూడదు, అక్కడికి ఇక్కడికి. ముందు క్రమబద్ధమైన జీవితంలో ఉండి అడిగితే, దేవునికి ఇష్టమైతే, దేవుని చిత్తమైతే దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు తన కార్యాన్ని చేస్తాడు. స్తోత్ర. అప్పుడు నువ్వు దేవుని చిత్తానికి అప్పగించి అడగాలి. దేవుని వాక్యములో ఆ కుష్ఠరోగి అంటాడు కదా, ఏమంటాడు? నీకు ఇష్టమైతే ఏమంటాడండి? నన్ను శుద్ధినిగా చేయి. బైబిల్లో దేవుడు ప్రియులారా, ఆయన చూచి దృష్టి ఉంచినప్పుడు ప్రార్థన వింటాడు, ఆయన స్వస్థపరుస్తాడు. స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? బలహీనతతో ఉన్నావా? ఈరోజు డాక్టర్లు నయమవుదన్నారా? మెడిసిన్ నీ జీవితంలో నీ శరీరాన్ని, వ్యాధిని బాగు చేయలేదా? ఈరోజు నా దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నది కదా, ఆయన దృష్టి ఉంచి నిన్ను చూచినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. స్వస్థపరుస్తాడు ఆయన, బాగు చేస్తాడు ఆయన, తాకుతాడు ఆయన, ముడుతాడు ఆయన, వ్యాధులు విడుదలిస్తాడు ఆయన. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. ఆయన స్వస్థపరుస్తున్నందుకు, వ్యాధిలో విడుదలిస్తున్నందుకు చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దామండి. దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఆయన దృష్టి ఉంచిన ఆ పైన చదువుతాం. 12-13 చదివితే మనం అంటాడు, ఆ 14లోనే తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు చూడాలి. ఇన్ని చేస్తే దేవుడికి చేస్తాడు. ఏమి ఉండదు. నూనె బాటిల్ తీసుకొని వెళ్తాం, కొబ్బరి నూనె బాటిల్ తీసుకెళ్ళొద్దా అని అనట్లా. ఇవన్నీ చేయండి ముందు. మీరున్న సంఘంలోనే, మనమున్న కాపరి దగ్గరే. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా.
దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. ఆయన స్వస్థపరుస్తాడు. ఒక మాట యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ మాట చదువుకుందామా? 57లో 19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. పక్కన వాళ్ళకి విశ్వాసంగా చేయించి చెప్పండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకటి, మనము ఆయన దృష్టి పొందుకుంటే, ఆయన మనల్ని చూస్తే, మనం ఆయన వైపు చూచినప్పుడు, రెండే రిఫరెన్సులు చెప్పా. కీర్తన 13:3లో దావీదు అన్నాడు, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. 34:5 కీర్తనలో ఏమన్నాడమ్మా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. మనం దేవుని వైపు చూచినప్పుడు ఆయన మన వైపు చూస్తాడు, దృష్టి ఉంచుతాడు. అప్పుడు మన యందు లక్ష్యం ఉంచుతాడు. అప్పుడు మనకు ఆలోచన చెప్తాడు. రెండవది, మూడవది ప్రియులారా, మన ప్రార్థన ఆలకించి మనల్ని ఆయన స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఉన్న స్థలములో లేచి నిలబడదాం. ప్రియులారా, అందరూ లేచి నిలబడి కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థిద్దాం. బయట ఉన్నవాళ్ళు కూడా, బయట ఉన్నవాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు, మెట్ల మీద ఉన్నవాళ్ళు అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు గొప్పవాడు. ఆయన ఈ మాసము ముగింపులో చివరి ఆదివారము తన సన్నిధి మనతో ఉంచాడు, తన కృపను మనతో ఉంచాడు. అందరూ ప్రార్థనలో ఉందా? ప్రభువా, ఈరోజు నన్ను చూడు, నా కుటుంబాన్ని చూడు, నా మీద దృష్టి ఉంచి ప్రభువా. నేను అప్పులై ఉన్నానయ్యా, వ్యాధి బాధల్లో ఉన్నానయ్యా, నా భర్త రక్షణ లేదయ్యా, నా బిడ్డలు పాపములో ఉన్నారయ్యా, రక్షణ కలుగుచ్చే, పాపములో విడుదలి, నా ఉద్యోగములో సమస్య కలిగే అయ్యా, ఇదిగో నా కుటుంబంలో ఉన్న వ్యాధిలో విడుదలే అయ్యా, నేను అనుకున్న కార్యం మీద లక్ష్యం ఉంచమని అందరూ ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృప కలిగిన దేవా, స్తోత్రాలు. నమ్మకమైన రక్షక, మీకు వందనాలు. ఈ దినం ప్రభువా, ఈ 11వ నెలలో చక్కగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, మీరు దృష్టి ఉంచండి, మీరు చూడండి. ప్రభువా, మీకు వందనాలు. మీరు చూసి దృష్టి ఉంచితే ఎలాంటి కార్యాలు మీ లేఖనములు మేము చూచాం ప్రభువా, ఈ లైవ్ ద్వారా, టీవీ ద్వారా ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రాంతము నా తండ్రి మైకి అంతర్శబ్దము ద్వారా వారి దృష్టి ఉంచి మీ కృప తోడుగా ఉంచు, మేలులతో నింపండి ప్రభువా. ఈరోజు నీ ప్రజల వర్తమానం విని వెళ్తుండగా గొప్ప మేలులు, ఆశీర్వాదాలు, అద్భుతాలతో నింపి నడిపించమని, మాకు జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా నీ మహాకృపను తోడుగా ఉండి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకొనని
ముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము. మా స్వరూపి మహిమ కలిగిన మా రక్షక మీకు వందనాలు స్తోత్రాలు. కనికరం కలిగిన గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయవాడా, మహిమా స్వరూపుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి నీ మహాకృప తోడుగా ఉంచి భద్రపరిచారు ప్రభువా, బలపరిచారు. అందును బట్టి మీకు వందనాలు. వాక్యమైన బిడలకు 30, 60, 100 దీవెన కలుగు చేసి మీరు ఆశీర్వదీయమని యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే ప్రవే సంపూర్ణ అపవాదికిలికి నాశములై కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.